దివ్యాత్మ స్వరూపులారా, స్వ ఆత్మమంత్రం సదా పశ్యేతు. స్వ ఆత్మమంత్రం సదా అభ్యాసీతు అన్నది ఉపనిషత్తు. నీవు బ్రహ్మజ్ఞానం పొందాలి అని అంటే, ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందాలి అని నీవు అనుకుంటే, నీవు ఏ మంత్రాన్ని జపించాలి, సదా ఏ మంత్రాన్ని నీవు అనుష్ఠానం చెయ్యాలి అనేది ఉపనిషత్తు చెప్పడం జరిగింది. ఏమిటా మంత్రము అని అంటే, ఆత్మమంత్రము. స్వ ఆత్మమంత్రం సదా అభ్యాసేతు. లోకములోన మంత్రాలు ఉపదేశాలు చేస్తూ ఉంటారు. శివమంత్రం, విష్ణు మంత్రం, రామమంత్రం, దేవీ మంత్రం అని రకరకాల మంత్రాలు ఉపదేశాలు చేస్తూ ఉంటారు. మరి ఉపనిషత్తు ఏం చెబుతూ ఉన్నది? స్వ ఆత్మమంత్రం, నీ ఆత్మ నామాన్నే నీవు స్మరించు అని చెప్పడం జరిగింది. మరి ఇది ఎవరికైనా అర్థమవుతుందా? స్వ ఆత్మమంత్రం ఏమిటి? పశ్యేతు అన్నాడు. మహర్షులు ఏదైనా అన్నారు అంటే దాంట్లో ఎన్నో రహస్యాలు ఉంటాయి. స్వ ఆత్మమంత్రం అభ్యాసేతు అని అంటే స్మరించాలి అని అర్థం చేసుకుంటారు. స్వ ఆత్మమంత్రం పశ్యేతు అంటే ఏమిటి దీని అర్థం? పండితులు కూడా తలలు పట్టుకుంటారు. ఎందుకు అని అంటే, నిగూఢమైనటువంటి జ్ఞానము, అగాధమైనటువంటి జ్ఞానం. స్వ ఆత్మ అని అంటే, ఏ పరమాత్మ అయితే నీ హృదయములో, సర్వ హృదయాలలో ప్రకాశిస్తూ ఉన్నాడో. మంత్రము అంటే ఏమిటిది? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ చాంటింగ్. ఓం 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 సాయిదేవా సాయిదేవా శివదేవా శివదేవా అన్నప్పుడు దెర్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం ఉన్నది. ఒక నామానికి ఆ నామాన్ని మళ్ళీ రెండోసారి రిపీట్ చేసినప్పుడు మధ్యలో ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అదేవిధంగా దాన్నే స్ఫురణ అని అంటారు. నిర్వికల్ప సమాధిలోన ఒక దివ్య స్ఫురణ ఉంటుంది. ఇది ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇవి గ్రంథాల్లో ఉండవు, ఎలాంటి శాస్త్రాలలో ఉండవు. ఒక స్ఫురణ అంటారు అంతే. అంతర్వాణి అని అంటారు, దైవవాణి అని అంటారు. సమాధిలో ఉన్నప్పుడు జీవుడు శివుడుగా ప్రకాశిస్తున్నప్పుడు ఒక దివ్య నాదం ఉంటుంది. అది నాదము కాని నాదం. భాషతో దాన్ని వర్ణించలేము, పదాలతో దాన్ని వ్యక్తం చేయలేము. అది రాముడు కాదు, కృష్ణుడు కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు, మరొకటి కాదు. ఎందుకని అంటే పదాలకు భాషకు అందనటువంటి అనిర్వచనీయమైనటువంటి నాదం అది. దాన్ని అనుభవించాలి అంతే, అనుభూతి పొందాలంతే. ఆ దివ్యనాదాన్ని నీవు దర్శించు, అది పశ్యేతు. స్వ ఆత్మమంత్రం సదా పశ్యేతు, నీవు దర్శించుము. ఆత్మవారే ద్రష్టవ్య అంటుంది చాందోగ్యోపనిషత్తు. ఆత్మను దర్శించు. దర్శించడం అంటే ఏ విధంగా దర్శిస్తావు? బాహ్య నేత్రాలతో కాదు, మనోనేత్రముతో కాదు. ఈ రెండు అందరూ చేస్తూ ఉంటారు, బాహ్యనేత్రాలు, మనోనేత్రం. స్వప్నంలో అనేకమైనటువంటి దృశ్యాలను మనం చూస్తాం. ఏమిటా నేత్రం? మనోనేత్రం. అది
బాహ్య నేత్రము కాకుండా మనోనేత్రము కాకుండా మరొక నేత్రం ఉన్నది. దాన్ని ఏమంటారు? జ్ఞాన నేత్రము అని అంటారు. ఎప్పుడైతే నీవు ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందుతావో, పరమాత్మ నీవు అనే రెండు లేకుండా ఏకరసంగా త్రిపుటి రహితంగా ఒక దివ్య తేజస్సు నీవై స్వప్రకాశమై ఒక దివ్య నాద స్వరూపుడవై నీవు మిగిలిపోతావు. దాన్నే ఆత్మమంత్రము అని అంటారు. రమణ మహర్షి వారు నేను 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 అన్నాడు. అహం 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 అని ఉపనిషత్తులు అన్నాయి. హంస 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 అన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏమిటిది అని అంటే పదాలు వాళ్ళు సంబోధించారంతే. అంతేగాని అక్కడ అహం అహం అహం, అక్కడ అహం లేదు, హంస లేదు. అక్కడ రాముడు లేదు, కృష్ణుడు లేడు. అక్కడ రుద్రుడు లేడు, అమ్మవారు లేదు. ఒక దివ్య నాదము ఉన్నది. ఆ నాదాన్ని నువ్వు వింటే ఏమవుతుంది అని అంటే నీ యొక్క అజ్ఞాన ముడి వీడిపోతుంది, అజ్ఞాన తెర తొలగిపోతుంది, హృదయ కవాటము హృదయ గ్రంథము తెరుచుకుంటుంది. అందుకే స్వ ఆత్మమంత్రం సదా పశ్యేతు. నువ్వు ఎవరిని చూడాలి? కాళ్ళ నుంచి ముఖం వరకు, ముఖం నుంచి కాళ్ళ వరకు నీవు సాకారాన్ని దర్శించడము కాదు. అది అందరూ చేస్తారు. అది మనసుతో చేసే పని. మనసు లేకుండా చేసేటువంటి దివ్య కర్మ అనేది ఒకటి ఉన్నది. అదే సమాధి. దాన్ని నువ్వు పొందాలి. స్వ ఆత్మమంత్రం సదా అభ్యాసేతు. చూశారా? సద్దిమూట ఎక్కడుంది? తలకాయ మీద ఉంది. ఆకలేస్తూ ఉన్నది. అన్నం ఎక్కడ ఉంది? తలకాయ మీదనే ఉన్నది. తీసుకొని తినడమే అంతే. మానవుని యొక్క పరిస్థితి కూడా అంతే. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. చాలా దగ్గరగా ఉన్నాడు. నువ్వు కాశీ పోవాలంటే ఎన్నెన్నో కష్టాలు పడాలి. శ్రీశైలం వెళ్ళాలి అంటే ఎన్నెన్నో కష్టాలు పడాలి. తిరుపతి పోవాలంటే ఎన్నెన్నో కష్టాలు పడాలి. కష్టము లేకుండా, నష్టము లేకుండా, దమ్మిడి ఖర్చు లేకుండా నీవు ఎవరిని చూడొచ్చు? నీలో ఉన్న పరమాత్మను చూడొచ్చు. కానీ వాడు ఏం చేస్తాడు? చూడడు. నేను చూడ. ఎందుకు అని అంటే వాడికి తిరుగుడు కావాలి, కాళ్ళ నొప్పులు రావాలి, అలసిపోవాలి, సృహ తప్పి పడిపోవాలి. అప్పుడు నాకు దైవదర్శనం అయింది. అక్కడ అయింది దైవదర్శనం కాదు, దుఃఖ దర్శనం అయింది. చూశారా? ఇది మానవుని యొక్క గందరగోళ స్థితి. అందుకే మహర్షి చెబుతున్నాడు, నీవు ఆ మంత్రం ఈ మంత్రం అని ఎందుకు చేస్తూ ఉన్నావు? నీ యొక్క ఆత్మ మంత్రాన్ని జపించు అని చెప్పడం జరిగింది. శివమంత్రానికి మిగతా మంత్రాలకు ఏమిటి డిఫరెన్స్ అంటే, శివమంత్రం ఈజ్ నథింగ్ బట్ ఆత్మమంత్రం. శివము శవము. చూసారా? శవము శివము. ఏమిటి డిఫరెన్సు? చైతన్యవంతంగా ఉన్నాడా? శివుడు. చైతన్యం తప్పుకున్నదా? శవము. శివుడున్నాడా? మంగళము. శివుడు తప్పుకున్నాడా? అమంగళము. అందుకనే ఓం నమ శివాయ అని ఎందుకు నేను మీకు సాధన చేస్తున్నాను అని అంటే, శివ అంటే ఇక్కడ సాకారము కాదు, నిరాకారం. ఓం నమ శివాయ. ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మమన్నా, పరబ్రహ్మమన్నా, పరమాత్మ అన్నా అంతా ఒక్కటే పదాలు, పర్యాయ పదాలు. అందువల్ల నువ్వు ఎప్పుడైతే ఓం నమ శివాయ అని మంత్రం చేస్తూ ఉంటావో, సాధన చేస్తూ ఉంటావో, నీవు అక్కడ చేసేది శివమంత్రం కాదు, ఆత్మమంత్రం చేస్తున్నావు.
యు ఆర్ డూయింగ్ ద జప ఆఫ్ శివ ఆత్మమంత్ర. నీ హృదయంలో ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన మంత్రాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. సనాతన కాలములోన మహర్షులు, మునీశ్వరులు వాళ్ళంతా చేసిన మంత్రం ఏమిటి, అనుష్ఠానం ఏమిటి అని అంటే ఆత్మమంత్రమే. రామమంత్రము, కృష్ణ మంత్రము, ఈ రకరకాల మంత్రాలు ఎప్పుడు వచ్చినాయి? కలియుగంలో వచ్చినాయి. ఇవన్నీ కలియుగంలో పుట్టినవే. ఆయా ప్రచారకులు వాళ్ళ దైవభక్తితో వాళ్ళు ఏం చేశారు? మంత్రాలను ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి సనాతన కాలములో చేసినటువంటి సాధన ఏమిటి అంటే ఆత్మమంత్ర సాధన. అందుకే ఉపనిషత్తులో మహర్షి చెబుతాడు, కేవలః అహం పరమాత్మ. కేవలో జ్ఞాన విగ్రహ. ఈ విషయాన్ని చెప్పి మహర్షి చెబుతాడు. నేను ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నాను అని అంటే అసలు భగవంతుడంటే ఎవరు? కేవలః అహం పరమాత్మ. నేనే పరమాత్మ స్వరూపాన్ని. పరమాత్మ అనేవాడు బయట లేడు. పరమాత్మ అనేవాడు నాకంటే వేరుగా లేడు. కేవలః అహం పరమాత్మ. నేను ఎవరిని అని అంటే జ్ఞాన విగ్రహాన్ని అంటున్నాడు. చూశారా? కేవలో జ్ఞాన విగ్రహ. నేనెవరిని అని అంటే జ్ఞాన విగ్రహమూర్తిని. చూశారా? సచ్చిదానంద ఘనం అని అంటారు. ఈ జ్ఞానము, ఈ అవగాహన వచ్చి వాడు ధ్యానము చేస్తే కానీ ఎవడి లోకములో బాగుపడలేడు. ఎవడు సత్యాన్ని దర్శించలేడు. ఎవడు పరమానందాన్ని పొందలేడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మను నీవు దర్శించాలి. అప్పుడు నీవు పరమానందాన్ని పొందుతావు. మాయా మోహాల నుండి విడిపడతావు.